చెప్పండి అన్న, ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంది? ఇలా ఇది భద్రాచలము డివిజన్ ఉన్నటువంటి 5 గ్రామాల యొక్క స్థితిగతుల మీదనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అటు మన భారతదేశ ప్రభుత్వం అంటే మన నరేంద్ర గారి మోడీ ప్రభుత్వము వీళ్ళు చేసినటువంటి కొన్ని పనుల వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరుత్సాహ పడతా ఉన్నారు. ముప్పు గ్రామాల్లో పోతా ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా నష్టం జరుగుతూ ఉన్నది. ఏదైతే తెలంగాణ రాకముందు ఏదైతే మనం పోరాటం చేసి సాధించుకున్నామో అటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి వస్తరత కూడా మళ్ళీ ఆ గ్రామాలకు ముప్పు కలగడం వల్ల ఆ ప్రజలు కూడా పూర్తిగా అన్యాయం గురవుతూ ఉన్నారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కావాలని ఆ ముప్పు గ్రామాలు లేకపోయినా ముప్పు గ్రామాల కింద తీసుకొని ఇప్పుడు అక్కడి నుంచి లేవదీసే పద్ధతిలో వాళ్ళు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నారు. దానికి విరుద్ధంగానే దాన్ని పరిష్కారం కోరే విధంగానే ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో గౌరవశ్రీ ఎమ్మెల్సీ కవితక్క గారు ఒక రౌండ్ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం ఒక సమావేశం ఏర్పాటు జరిగింది. ఆ సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం. మేము కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము పాల్గొన్నాం. ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అన్న? వాళ్ళు వర్షాలు వస్తే వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ ఉండేటువంటి జీవన విధానం కానీ మొత్తము నీటిలో మునిగేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. రెండవది భద్రాచలం గుడి పక్కన ఉన్నటువంటి ఏదైతే పురుషోత్తపట్నం ఉన్నటువంటి కొన్ని 826 ఎకరాల భూమి కూడా అది ఆంధ్రలో కలిసిపోయింది. రెండవది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఎటువంటి నిర్వాసితులకు ఎటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇలా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇలా ఏదైతే పోలవరం ప్రాజెక్టు అది ఎత్తు పెంచడం వల్ల అది ఎక్కువ ఫ్లోర్ అయ్యి మొత్తం ఉన్న గ్రామాలు మొత్తం ముప్పు పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ గ్రామాలను రక్షించడానికి కోసము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు రమణ సేవ సమితి ఏర్పాటు చేశారు. దానికి మొత్తము అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు గూడాలు తాండాలు కూడా మొత్తం కనుమరిగిపోతా ఉన్నాయి. ఇప్పటికే గిరిజనులు అంటేనే కొండలు ప్రాంతాలు గుట్టలు ఉన్నటువంటి మా జీవన విధానము అటువంటి విధానం లేకుండా పోతా ఉన్నది. మరి గత బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఆ ప్రాంతాలని అడవులని కాపాడినటువంటి చరిత్ర మా జాతికి మా గిరిజన జాతులకు మాకు ఉన్నది. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు కావాలని ఇలా ఆంధ్ర ప్రాంతాలకు అవసరం నిమిత్త ఈ ప్రభుత్వాలు కుట్ర పన్ని ఇలా ప్రాజెక్టు మన పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచి ఈ గ్రామాలను మొత్తము నీటిలో మునిగే విధంగా ప్రభుత్వాలు కుట్ర పంతా ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేపు జరగబోయేటువంటి 25 తారీఖున జరిగేటువంటి మరి నేషనల్ 4 రాష్ట్రాల మీటింగ్లో కూడా ఖచ్చితంగా ఈ 5 గ్రామాలు కాపాడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్య తీసుకొని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రాజెక్టుల వల్ల గ్రామాలు ముంపునకు గురవుతా ఉన్నాయి. ఒకవైపు కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులు నష్టపోతా ఉన్నారు అన్న. దీని గురించి ఏం చెప్తారు? ఒకటన్నా ఇవాళ పాకిస్తాను భారతదేశం మధ్య జరిగినటువంటి ఏదైతే యుద్ధం ఉందో వాళ్ళు పూర్తిగా మన భరతఖండం కాదు, పాకిస్తాన్ సపరేట్ దేశము, ఇది మన భారతదేశం సపరేట్ దేశము. ఇలా మన భారతదేశంలో పుట్టినటువంటి భారత బిడ్డలని ఇవాళ కగారు పేరు మీద నక్సలైట్ల పేరు మీద ఇలా కేంద్ర ప్రభుత్వము మోడీ గారు అమిత్ షా గారు కక్షపూర్తంగా ఆలోచించి ఇలా మొత్తం నక్సలైట్లను లేకుండా చేయడానికి కగారు ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా దేశాన్ని కులగొడుతున్నటువంటి పాకిస్తాన్ను పక్కన పెట్టి పాకిస్తాన్ వాళ్ళకు అన్ని రకాలుగా ఇలా హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీ కేంద్రంగా కర్ణాటక కేంద్రంగా ఇలా బాంబే కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ భారతదేశంలో పుట్టినటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలని ఇలా భూమి కొరకు భుక్తి కొరకు అడవి సంపద కోసం కాపాడ కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే ఇలా కావాలని పోలీసు బలగాలను ఏర్పాటు చేసి మొత్తము నక్సలైట్ మొత్తాన్ని చంపేసేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కుట్ర పంతం ఉన్నది. దాన్ని మేము వ్యతిరేకిస్తాను. ఇప్పటికైనా భారతదేశ బిడ్డలుగా మేము ఉన్నాం, ఈ భారతదేశంలో ఉన్నాం, ఈ భూభాగంలో ఉన్నాం. మమ్మల్ని కాపాడి మాకు సరైనటువంటి అవకాశం ఇచ్చేటువంటి పద్ధతిలో చేయకుండా మా ప్రాణాలను మా ఆదివాసీ బిడ్డలని మొత్తం చంపుతా ఉన్నారు. ఇది సరైనది కాదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లి తప్పదని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. చెప్పండి అన్న, ఇలా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే? ముందుగా నా పేరు సేవలాల వెంకన్న నాయక్, సేవలాల సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోలవరం తెలంగాణపై జలఖడ్గం అనే పేరుతోని ముంపు గోడుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినటువంటి జాగృతి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కవిత గారికి మేము మద్దతు తెలపడానికి వచ్చినాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి మేము గిరిజనులుగా లంబాడీ బిడ్డలుగా మా రాష్ట్రం వస్తే బాగుపడుతుంది, మా రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని ప్రాణత్యాగం చేసినటువంటి జాతి మాది. అటువంటి ప్రాణత్యాగం చేసి ఆశించిన తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు మేము సంబరాలు చేసుకుంటూ ఉంటే అదే రోజు రాత్రికి రాత్రి మరి ఈ విభజనలో భాగంగానే మా యొక్క భద్రాచలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గుండెకాయ అనేటువంటి భద్రాచలం ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాలు 136 గ్రామాలను కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగా కక్షపూరితంగా మరి ఆ ప్రాంతాలను ఆంధ్ర ప్రాంతానికి బలవంతంగా కలపడం జరిగింది. మరి ఆ రోజు మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటూ ఉంటే మా గిరిజన ఆదివాసీ
చెప్పేసి బిడ్డలు చాలామంది మరి వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ భద్రాచలం గుడి ఒకటే మిగిలింది, కానీ ఆ గుడి చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతానికి అయిపోయింది. ఒక బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అనే భావనలో వచ్చేసింది. ఆ వారి పిల్లలు చదువుకుంటా ఉంటే, మా యొక్క గిరిజన బిడ్డలు చదువుకుంటా ఉంటే, చదువుకున్నదేమో తెలంగాణ భద్రాచలంలో, మరి ఉండేదేమో ఆంధ్ర ప్రాంతంలో, నివాసమేమో ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏమో చదువు. మరి తర్వాత పెద్ద పెరిగిన తర్వాత ఉద్యోగాలు వస్తాయా, మరి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏ రాష్ట్రం స్థానికత వస్తుందని చెప్పేసి దాని మీద, అలాగే ఈ యొక్క 7 మండలాలను 136 గ్రామ పంచాయతీలు కలపడం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ యొక్క స్థానికతను కోల్పోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతా ఉన్నారు, మీకెందుకు నొప్పి అయిందని నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏం కోరుతా ఉన్నారు? అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలుగా వాళ్ళు ఉన్న సర్పంచులు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఏదైతే తీర్మానం చేశారో, మాకు బలవంతంగా కలపొద్దు, మాకు ఇష్టం లేదు, మేము తెలంగాణ ప్రాంతంలో ఉంటాం, తెలంగాణ ఫలాలనే మేము పొందుతామని చెప్పేసి వాళ్ళు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, సర్పంచులుగా ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ కూడా బలవంతంగా మీరు మా యొక్క గిరిజన బిడ్డల్ని, ఆదివాసీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కలిపినప్పుడు మరి మా తెలంగాణ అక్కడి నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, వాళ్ళు చదువుకోవాలన్నా, వాళ్ళు రాజకీయంగా ఎదగాలన్నా ఎక్కడున్నా కూడా వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళ యొక్క గోడును వెళ్ళబెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్న సేవలాల సేనగా, మేము సేవలాల సేనగా మా యొక్క రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ ఆధ్వర్యంలో మేము ఎన్నో ప్రోగ్రాంలు చేసినాం. ఆ యొక్క 7 మండలాలను మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పి ఒత్తిడి చేసినాం. కానీ ఆ రోజు కేసీఆర్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి చాలామంది అధికారులను మరి వెనక్కి పిలిపించుకొని మరి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్రాన్ని సాధించినా కూడా ఆయన కూడా ఆ రోజు బంద్కు పిలుపునిచ్చారు. మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాకముందు భద్రాచలంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారు? మేము అధికారంలోకి వస్తే ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ముప్పు గ్రామాలు ఉన్నాయో వాళ్ళను మేము తెలంగాణలో తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా ఉన్నారు. మరి ఇప్పటి వరకు మరి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిపైన ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళ పేరుకైనా మరి గిరిజనుల గోడు పట్టదా? మరి గిరిజనుల బాధలు పట్టవా? ఎంత అవస్థ పడుతున్నా గిరిజన జాతి? మరి మీరు మంత్రులుగా ఎందుకున్నారు? మీరు ఒత్తిడి తేవాలి రేవంత్ రెడ్డి గారి మీద. అదే రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా రేపు మరి 25వ తారీఖునటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రగతి ఎజెండా అయితే ఉందో, ఆ ప్రగతి ఎజెండాలో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలుస్తూ ఉన్నారు. ఆ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల పక్షాన ఉంటారా, గిరిజనుల పక్షాన ఉంటారా, లేకపోతే ఆయనకే తొత్తు కాస్తారా? ఎందుకంటే ఒకవైపు నరేంద్ర మోడీ గారు తప్పు చేశారు. ఏం తప్పు అంటే మా యొక్క గిరిజనులుగా మేము చెట్టును పుట్టను నమ్ముకొని గిరిజనులుగా ఉంటే మరి ఆపరేషన్ కగార్ పేరుతోని నక్సలిజాన్ని రూపుమాపాలనే పేరుతోని కుట్రలో భాగంగా మా గిరిజన బిడ్డలను పుట్టన పెట్టుకున్నావు. దాన్ని ఆపరేషన్ కగార్ని ఆపాలే వెంటనే అని చెప్పేసి సేవలాల్ సేనగా మేము ఖమ్మం జిల్లా కిషన్ నాయక్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినాం. ఇప్పటివరకు ఆపరేషన్ కగార్ మీద మీ స్టాండ్ ఏంది? లేదు. అక్కడ గిరిజనులను చంపుతా ఉన్నారు, ఇక్కడ గిరిజనులను గోసా పెడతా ఉన్నారు. ఇది తప్పు కాదు, ఇది ముమ్మాటి తప్పు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు రేపు ప్రగతి ఎజెండాలో మీరు యొక్క గళం వినిపించకపోతే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని చెప్పేసి సేవలాల సేనగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. 7 మండలాల ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినాం. మరి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరోజు కూర్చుంటే అయిపోతుందని చెప్పేసి లోకేష్ గారు అంటారు. మరి ఒకరోజు కూర్చోడానికి మీకు టైం దొరకలేదా? మరి మీకు సమయం దొరకలేదు. ఎందుకంటే ఇది కాదు. ఎందుకంటే ఇద్దరు ఒకే గూటి పక్షులు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఒకే గూటి పక్షులు. వీళ్ళిద్దరు కూడా కావాలని చెప్పేసి మళ్ళీ అదే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ తొత్తులుగానే వ్యవహరిస్తారు తప్ప ప్రజలకు న్యాయం చేయరని చెప్పేసి మేము మరి కవితక్క గారి నేతృత్వంలో దీన్ని డిమాండ్గా ఒత్తిడి తీసుకొస్తాం. రేపు ఏదైతే ప్రోగ్రాము దశల వారీగా ఉద్యమాలు చేస్తామో మా సేవలాల సేన అండగా ఉంటుంది. గిరిజన సంఘాలను, ప్రజా సంఘాలను కలుపుకొని దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలను, ఆ 5 గ్రామాల్లో ముప్పు ప్రాంతాల్లో ప్రజలను తెలంగాణలో తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. అవసరమైతే ప్రాణ త్యాగమైన చేస్తాం, కానీ వాళ్ళను మరి గోస పెట్టనివని చెప్పేసి సేవలాల సేనగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ మరి ఈ 7 మండలాల పరిస్థితులను పట్టించుకొని పక్షాన మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా కార్యాచరణ 7 మండలాలను పట్టించుకోకపోతే రేపు 25 దాకా చూస్తాం. 25వ తారీఖు నాడు ప్రగతి ఎజెండా ఏదైతే ఉందో ప్రధానమంత్రి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో చూస్తాం. మరి వారు కనుక మాకు అనుకూలంగా లేకపోతే, మాకు న్యాయం జరగకపోతే మేము దశల వారీగా ఉద్యమానికి కార్యాచరణ పూనుకున్నాం. ఆల్రెడీ మేము కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం. మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతాం, కానీ
మా ప్రజలను, మా తెలంగాణ ప్రజలను అక్కడ గోస పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక ఊరికి మనం వేరే ఊరికి పోతేనే వాళ్ళు అవమాన పరిస్థితి తట్టుకోలేము మనం. అలాంటిది మా యొక్క గిరిజనులు ఇన్ని సంవత్సరాలుగా మరి తెలంగాణ ప్రాంతంలో పుట్టి తెలంగాణ ప్రాంతంలో నివాసం ఉండి మరి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి గిరిజనులను సడన్గా మీరు ఆంధ్ర ప్రాంతంలో నివాసం ఉండి తెలంగాణలో చదువుకోమంటే మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మా యొక్క రిజర్వేషన్లు ఏం కావాలి, అక్కడ స్థానికత ఆధారంగా ఏజెన్సీలో ఉన్నటువంటి 100% ఉద్యోగాలు జీవో నెంబర్ 3 ప్రకారం మాకు రావాలి. మరి ఇక్కడ మీరు ఉన్నటువంటి ఈ యొక్క విడదీయడం వల్ల ఆ యొక్క స్థానికతను కోల్పోతూ ఉన్నాం, 100% ఉద్యోగాల్ని కోల్పోతూ ఉన్నాం, మా యొక్క వ్యవసాయాన్ని కోల్పోతూ ఉన్నాం, మా యొక్క పరిశ్రమల్ని కోల్పోతూ ఉన్నాం, మా యొక్క అటవీ హక్కులు ఉన్నటువంటి ఆ హక్కులను కూడా మేము కోల్పోతా ఉన్నాం. చెప్పండి అన్న, ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు ఇలా? ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఈనాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండబడినటువంటి 7 మండలాలు ముంపు మండలాల పేరిట విభజన హామీల పేరుతోని ఆంధ్రాలో కలిపేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ భద్రాచలంలో ఉండేటటువంటి వీధులన్నీ, గ్రామ పంచాయతీలన్నీ కూడా ఆంధ్రాలోకి కలుపుతూ ఉంటే అక్కడ గిరిజనమైనటువంటి మేము ఇలా పరిస్థితి ఉందంటే, భద్రాచలంలో ఒక రోడ్డుకి యువతల నివాసం ఉండే మా ప్రాంతాలేమో ఆంధ్రాలో ఉంటాయి, మా పిల్లలు చదువుకునేటటువంటి బళ్ళేమో తెలంగాణలో ఉంటాయి. స్థానికతను కోల్పోతా ఉన్నాం మేము. దీనికి కారణమైన వాళ్ళు ఎవరంటారు మరి? ఇంకా కారణం ఏముంది? పాలకులు, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం విభజన హామీలో పెట్టింది 7 మండలాలు. ఆ 7 మండలాలని తీసుకొని పోతూ మమ్మల్ని గిరిజనుల్ని జలసమాధి చేసి మా సమాధుల మీద ఆంధ్ర పాలకుల పునాదులు నిర్మించే దానికోసం పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టు తర్వాత ఇప్పుడు ఇంకా వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి భద్రాచలంలో ఉండేటటువంటి ఒక గుడి ఒకటే మిగిలిందిగా. ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళు తీసుకుంటే అది ఎంత మునిగినా ఏం మునిగినా మాట్లాడేవాడు ఉండకూడదు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మొత్తం వాంది అయినప్పుడు వానిస్తమే కదా, ఎవడు మాట్లాడడం లేదు కదా. కాబట్టి గిరిజనమైనటువంటి మేమేం చేస్తున్నామంటే, మాకు ఉండేటటువంటి ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీలు 5 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి, పురుషోత్తనపట్నం కావచ్చు, పిసికలపాడు కావచ్చు, గుండాల కావచ్చు, అట్లా ఈ పంచాయతీలని కూడా అటు వెళ్ళిపోతే మాకు ఇబ్బంది అవుతా ఉంది. పరిపాలన వాళ్ళకి తేలిక అవుతుంది కానీ మాకు 400-500 కిలోమీటర్లు అవుతుంది. ఒక కలెక్టర్ ఆఫీస్ని కలవడానికి పోయినా, ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోదాం అనుకున్నా, ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోదాం అనుకున్నా 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం పోవాలి. గిరిజనులను కీకారాన్యమైనటువంటి అడుగుల నుంచి పోలేము, రాలేము. కాబట్టి మా ప్రాంతం తెలంగాణ కోసం, మా శ్వాస తెలంగాణ కోసం మా ధ్యాస కాబట్టి మేము తెలంగాణలోనే ఉండదలుచుకున్నాం. కాబట్టి కవిత గారిని కలిస్తే ఇలా కేంద్రం దృష్టికో ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికో తీసుకుపోతుంది, మా సమస్య పరిష్కారం అవుతుంది అనే దాంట్లో భాగంగానే మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఆమె ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం, ఇలా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మాట్లాడతామని చెప్పడం, రేపు 5 రాష్ట్రాలతోనో 4 రాష్ట్రాలతోనో కేంద్రంలో ఉండబడేటటువంటి ప్రధానమంత్రి మోడీ కూడా 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతాడు అని చెప్పి అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూని తీసుకొని వారికి తెలియజేయండి అని చెప్పని కవిత గారు సూచించడం కూడా మాకు మంచిగా అనిపించింది. కాబట్టి కవిత గారితో పోరాటంలో ఉంటే మా సమస్య పరిష్కారం అయితే మేము తెలంగాణలో ఉండబడతాం అనేటటువంటి దాంతో వచ్చినాం. అంటే మా ఈ పరిస్థితికి పాలకులు, ప్రభుత్వాలే కారణం అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అంటే ఏ ప్రభుత్వాలు వల్ల మీ పరిస్థితి? గతంలో ఉండబడినటువంటి విభజన హామీలు, ఆ చట్టాన్ని అమలు చేసేటప్పుడు ఉన్నటువంటి కాంగ్రెసు, ఈనాడు మళ్ళీ అధికారంలో ఉండబడేటటువంటి కాంగ్రెసు, ఇప్పటి వరకు కూడా మా సమస్యను, మా గోడును పట్టించుకున్నటువంటి బీజేపీ. అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే కదా 7 మండలాలను కలిపింది. అంటే అప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ ప్రభుత్వం ఉంది మరి? ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది కదా. అసలు మేము తెలంగాణ వచ్చింది, బిల్ పాస్ అయింది అనేటటువంటి ఆనందంలో మేము ఉన్నాం. పటాకులు కాల్చుకోవటము, స్వీట్లు పంచుకోవటము, ఈ తినుబండారాలు తినుకుంటూ ఆనందము, తెలంగాణ వచ్చిందనేటటువంటి దాంట్లో ఉన్నాం. అప్పటి వరకు తెలియదు ఆ చీకటి కోణం, ఆ ఒప్పందము 7 మండలాలను అటు ఒప్పచెప్పేది ఉందని, మేమంతా అటే వెళ్ళిపోబోతున్నామని, మమ్మల్ని జలసమాధి చేయబోతున్నారు అనేటటువంటి సంగతి మాకు అప్పటి వరకు తెలియదు. తెలిసినాక ఆ రాష్ట్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత 7 మండలాల ముంపుకు గురైన తర్వాత అక్కడ ఉండేటటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్ల ఉద్యోగులను అయాల సంజీవ నాయకు సేవాలాల సేన వ్యవస్థాపకుడు ఉంటే ఆయనతో మాట్లాడితే కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోయి మాకు అక్కడ ఉండేటటువంటి 7 మండలాల్లో ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్ ఉద్యోగులందరినీ తిరిగి తెలంగాణలోకి ఒక జీవో ద్వారా తీసుకొచ్చినటువంటి ఘనత, ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ది. వాళ్ళు మమ్మల్ని తీసుకొని పోయినటువంటి ఘనత సంజీవ నాయకుది. ఇలా మా సమస్యను కవిత గారి దృష్టికి తీసుకొస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వచ్చిర్రు ఇలా. మరి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఏం చేసిర్రు అప్పుడు? మరి ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉన్నది, జరుగుతున్నాయి. కానీ మా సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సమస్య ఏంటంటే, అక్కడ స్థానికత సమస్య వచ్చింది. అంతకుముందు అన్ని గ్రామాలు లేవు. ఒక పద్ధతి, ఒక గెట్టు ప్రకారంగా పోయేటటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ భద్రాచలంలో అడుగు పెడితే గుడి తప్ప మిగిలిన అసలు రోడ్డే చెరిసగానికి ఉంది. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ అనేటటువంటిది రోజు కొంత గడుపుతూ ఉన్నారు. అదేమంటే విభజన హామీ అంటూ ఉన్నారు. కాబట్టి అసలు మొత్తంగా ఆగం కాకముందే మాట్లాడాలనే దాంతో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంత భయానికి ఇంక వాళ్ళ ఆక్రమణకు గురి కాలేదు, చేయలేదు. ఇవాళ అసలు శ్రీరాముడికి సంబంధించినటువంటి దేవుని మాన్యమైనటువంటి భూమే 1000 ఎకరాలు పురుషోత్తనపట్నంలో ఉన్న భూమే అన్యాక్రాంతానికి గురైంది.
అట్లనే మా ప్రాంతాలన్నీ కూడా అట్లా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కేసీఆర్ ఉన్న రోజులు వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇవాళ మళ్ళీ ఒక్కొక్కటి జరుపుకుంటూ వస్తున్నారు. అట్లా జరగొద్దు, మాకే ఉండాలనేటటువంటి దాంట్లో ఇలా కలవడానికి వచ్చినాం. అంటే ప్రధానంగా మీరు ఏ సమస్యలకు అక్కడ గురవుతా ఉన్నారని అక్కడ? స్థానికతకు ఇబ్బంది అయి గురవుతా ఉన్నాం. ఇవాళ ఆసుపత్రులకు పోవాలన్నా ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. ఒక అధికారి దగ్గరికి మా ప్రాంతాన్ని బాగు చేయమని చెప్పాలనుకున్నా కూడా అమరావతికి భద్రాచలానికి ఎంత దూరం? 400-500 కిలోమీటర్లు. ఇలా గుంటూరు పోవాలన్నా, కృష్ణా పోవాలన్నా, అసలు అక్కడి నుంచి మా ఎమ్మెల్యే గారు ఉండేటటువంటి ప్రాంతానికి పోవాలన్నా రంపచోడవరం, ఇవన్నీ చాలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అది ఆంధ్రాలో కలిసినా కూడా వాళ్ళు ఇసిరేసినటువంటి ప్రాంతంగా ఎక్కడో చివరికి మూలకు ఉన్నది. మమ్మల్ని చూసే తీరిక వాళ్ళకి లేదు, వాళ్ళ దగ్గరికి పోయేటటువంటి ఓపిక మాకు లేదు. కాబట్టి ఇలా జాగృతి అధ్యక్షురాలు కవిత గారిని కలిస్తే మా ప్రాంతంలోకి, తెలంగాణ ప్రాంతంలోకి అందరం కలిసి ఉండేటటువంటి అదే ఖమ్మం దగ్గర, అదే హైదరాబాద్ దగ్గర ఉంటామని చెప్పనేటటువంటి ఆలోచనతోనే వచ్చినాం. అంటే మీ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రుల నుండి కూడా మీకు న్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు? మాకు 3 మంత్రులు ఉన్నారు. మా దగ్గర సీతారామ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఆ సీతారామ ప్రాజెక్టుకు అంకురార్పణ కేసీఆర్ గవర్నమెంట్లో పడ్డది. ఇవాళ మా దగ్గర ఉండేటటువంటి మంత్రులు దాని నుంచి ఆంధ్రాకి నీళ్లు తీసుకుపోయి పని చేస్తున్నారు తప్ప ఇవాళ మా గొంతులు జరిపేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇక వాళ్ళకి చెప్పుకున్నా ఈ సమస్య పరిష్కారం కాదు, జటిలమే, దానికి వెళ్ళి చూడాలనేటటువంటి ఆలోచనతోనే ఇంత దూరం వచ్చినాం మేము భద్రాచలం నుంచి. అది పరిస్థితి. అక్కడ ఉన్న నాయకులు మరి కేవలం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన వాళ్ళుగానే ఉన్నారు కాబట్టి మీకు అన్యాయం జరుగుతుందంటారు? అంత వాళ్ళంతా ఒకటే మిలాఖత్ రాజకీయాలతోనే ఉంటారు. వాళ్ళే వీళ్ళే వాళ్ళు. ఇక్కడ మా జిల్లాలో చూస్తే ఎవరు గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళే మంత్రులు ఉంటారు, వాళ్ళే ఎమ్మెల్యేలు ఉంటారు. అది ఆ ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా స్పెషాలిటీ. అధికారం ఎవరిదున్నా మంత్రులు వాళ్ళే ఉంటారు.